నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం నేను మీ సంతోష్ ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి గ్రామీణ బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగులు గత 8 ఏళ్లుగా చేస్తున్న న్యాయ పోరాటం ఫలించింది సుప్రీం కోర్టు వారి హక్కులను కాపాడుతూ 93వ సంవత్సరం తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులకు తొలగించిన ఉద్యోగులకు పెన్షన్తో పాటు ఎరియర్స్ కూడా ఇవ్వాలని తీర్పు ఇవ్వడంతో ఈ రోజు రిటైర్డ్ ఉద్యోగులు స్థానిక ఓ కళ్యాణ మండపంలో విజయోత్సవ సభను నిర్వహించుకున్నారు గ్రామీణ బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగుల ఆల్ ఇండియా అధ్యక్షుడు రాజారెడ్డి బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్ త్రిపాఠి ఈ విజయోత్సవ సభకు హాజరవగా మన శ్రీకాకుళం నగరానికి చెందిన కేవి జగన్నాథరావు ఏపీ శాఖకు రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించడంతో ఈ సభకు అధ్యక్షత వహించారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఇటీవల చనిపోయిన రిటైర్డ్ ఉద్యోగులు ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ 1 నిమిషం పాటు మౌనం పాటించారు అనంతరం ఆల్ ఇండియా అధ్యక్షుడు రాజారెడ్డి మీడియాతో మాట్లాడారు 8 ఏళ్ల న్యాయ పోరాటం ఫలించిందని చాలా ఆనందంగా ఉందన్నారు 2018 నుంచి పెన్షన్ అమలు చేస్తున్నప్పటికీ ఏరియర్స్ ఇవ్వలేదని 3 దశల్లో ఇవ్వనున్నట్లు చెప్పారు న్యాయ పోరాటం వలన 70,000 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు అనంతరం రాజారెడ్డి రవీంద్రనాథ్ త్రిపాఠిలకు రిటైర్డ్ ఉద్యోగులంతా కలిసి ఘనంగా సన్మానించి గౌరవించారు దానికి మన రిటైరీస్ ఆఫ్ రీజనల్ బ్యాంక్స్ వెల్ఫేర్ సొసైటీ ఫార్మ్ అయినాక మనం అది సాధించుకున్నాం అది 2015లో ఫేస్బుక్ ద్వారా మనమందరం పరిచయం అయినాము తర్వాత మా సహచరులు మాతో కలిసి పనిచేసిన స్వామిదాస్ గారు కొంతమంది సలహాలతో మేము ఒక సొసైటీ ఫామ్ చేసుకున్నప్పుడు వివిఎల్ నరసింహారావు గారు మా శ్రీనివాసాచార్య గారు కృష్ణారావు గారు మా ఏసీ నరసింహారావు గారు ఈ విధంగా దేశవ్యాప్తంగా కూడా మన మనోకృష్ణ గారు తర్వాత మైనీతిని బట్టి ఇది సొసైటీ రిజిస్ట్రేషన్ చేస్తాం అయినాక మనం కోర్టులో ఎంట్రీ అయిన దానివల్ల ఆ రోజు మనకు రవీంద్ర త్రిపాఠి గారు మనకు అనుకూలం ఇచ్చి వారు కోర్టులో మళ్ళీ మళ్ళీ జాయిన్ అయితే మనకు లేట్ అవుతుందండి వారు రాతపూర్వకంగా ఇచ్చిన దానివల్ల 2017లో మనం కోర్టులోకి ఇదైనాము 2017లో నవంబర్లో అయినాక 6 నెలల్లో మనకి జడ్జిమెంట్ వచ్చింది అంటే ఏప్రిల్ 25 జడ్జిమెంట్ వచ్చేసినాక అది ఇంప్లిమెంట్ ఇచ్చేసరికి కురియన్ గారు మహానుభావులు జోసెఫ్ కురియన్ గారు జడ్జిమెంట్ ఇన్ని వేల మందికి మనకు రావాల్సింది తప్పకుండా 3 నెలల్లో అమలుపరచాలి అని చెప్పిన దానివల్ల ఆ 3 నెలలు ఇమీడియట్లీ తప్పకుండా అమలుపరచాలి అని జడ్జిమెంట్ ఇచ్చారు అది జడ్జిమెంట్ ఇచ్చి వాళ్ళు అమలు పరచలేదు దానివల్ల మనం మళ్ళీ కంటెంప్ట్ కోర్టు ధిక్కార నేరం కింద ఆ రోజు చీఫ్ సెక్రటరీగా ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో రాజీవ్ కుమార్ గారి మీద నేను రాజారెడ్డి వెల్ఫేర్ సొసైటీ తరఫున తర్వాత రవీంద్ర త్రిపాఠి గారు మేమిద్దరము కంటెంప్ట్ వేసిన దానివల్ల ఈరోజు కంటెంప్ట్ అడ్మిట్ అవుతానే మనకు ఇన్ని వేల మందికి 71,000 మందికి ఈరోజు జీవనాధ మనకు ఆర్థిక స్వావలంబన తర్వాత ముఖ్యంగా ఈ ప్రతి ఒక్కరికి ఈ వయోవృద్ధుల మీద ఆధారపడకుండా మా హక్కుల మీద సాధించుకున్న దానికి ఈరోజు గర్వపడుతున్నాం ధర్మ రక్షణ సమాజ హితమే లక్ష్యంగా పనిచేస్తే ఎంతో పుణ్యఫలం దక్కడంతో పాటు మానవ జన్మకు సార్థకత చేకూరుతుందని హరిబాబు పేర్కొన్నారు జిల్లా కేంద్రంలోని అరసవెల్లి శ్రీరామ మందిర ఆవరణలో హరిబాబు పర్యవేక్షణలో లోక కళ్యాణార్థం బొంపాడ వీధి ప్రజల ఆధ్వర్యంలో 65 మంది దంపతులు 10 వేద పండితులచే రుద్ర పారాయణాలు శివలింగానికి మహారుద్రాభిషేకం ప్రత్యేక పూజలు లక్ష పుష్పార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ సమాజంలో తగ్గుముఖం పడుతున్న మానవతా విలువలను పెంపొందించి మనిషిగా జీవించే ప్రయత్నం అందరూ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బ్రాహ్మణులు స్థానికులు పాల్గొన్నారు గ్రామ వార్డు వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని బకాయి వేతనాలు చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మనాయుడు పి తేజేశ్వరరావు ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు డి నరసింహమూర్తి డిమాండ్ చేశారు గ్రామ వార్డు వాలంటీర్స్ కు 10,000 వేతన హామీ నెరవేర్చాలని జాబ్ చార్ట్ ప్రకటించాలని బలవంతంగా రాజీనామా చేయించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ వార్డు వాలంటీర్స్ ఉపాధిని కాపాడాలని కోరారు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగించి 10,000 రూపాయల వేతనం ఇస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చాలని వాలంటీర్ల విధి విధానాలు ప్రకటించాలని కోరారు
వాలంటీర్స్ ఆదాయంపైనే ఆధారపడిన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని, వాలంటీర్స్ పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉపాధి భద్రత కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ధర్నా అనంతరం కలెక్టర్ కార్యాలయం అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ ధర్నాలో వాలంటీర్లు డి నరసింహమూర్తి, ఏ రాంబాబు, ఎన్ భాస్కర్రావు, అప్పలమ్మ, సవర సుజాత, ఎస్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సత్యసాయిబాబా 99వ జయంతి వేడుకలను పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ బోయిన నరసింహమూర్తిల సౌజన్యంతో శ్రీకాకుళం నగరంలోని పిఎన్ కాలనీ శ్రీ సత్యసాయి భజన మండలి దత్తత గ్రామమైన ఎచ్చర్ల మండలం కొయ్యవానిపేట గ్రామంలో స్థానికులకు సుమారుగా 100 దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ గ్రామ సేవయే రామ సేవయని, పల్లె సేవయే పరమాత్ముని సేవయని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఉద్బోధించారని తెలిపారు. మరికొద్ది రోజుల్లో వైద్య శిబిరం అలాగే పశు వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేసి సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ఈ గ్రామంలో బాల వికాస్ తరగతుల ద్వారా బాల బాలికలలో నైతిక విలువలు, మానవతా విలువలు, దేశభక్తి, క్రమశిక్షణ, ఆధ్యాత్మికత అభివృద్ధి చేసే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుటకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎల్ చంద్రశేఖర్, ఎన్ రమణమూర్తి, కె గణపతిరావు, పి ఆనంద్, కె అప్పలనాయుడు, ఎన్విఎన్ రాజు, రాజేశ్వరరావు, గ్రామ పెద్దలు సత్యనారాయణ, కిషోర్, అప్పారావు పాల్గొన్నారు. శ్రీకాకుళం కలెక్టరేట్ దరిలో గల శ్రీ సంతోషిమాత ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు శుక్రవారం భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు దూర భారాల నుంచి మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో అమ్మవారి ఆలయం భక్తులతో కలకలలాడింది. ఆలయ ప్రాంగణమంతా అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగింది. ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ వేకో జాము నుంచే ప్రత్యేక పూజలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ భక్తుల కోరికలు తీర్చే అమ్మవారిని స్మరించుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయని కిరణ్ శర్మ తెలిపారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని ఆయన తెలిపారు. రాష్ట్ర మాలల కార్పొరేషన్ డైరెక్టర్గా మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి బోనెల అప్పారావుకు అవకాశం కల్పించడం పట్ల జిల్లా దళిత సంఘాల జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో జిల్లా దళిత సంఘాల జేఏసీ నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రాంతం కొర్లకోట గ్రామానికి చెందిన బోనెల అప్పారావును ప్రభుత్వం రాష్ట్ర మాలల కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించడం పట్ల జిల్లా దళిత సంఘాల జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బోనెల అప్పారావు 5 దశాబ్దాలుగా దళిత ఆదివాసీల కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం నిత్యం పనిచేస్తూ అంబేద్కర్ భావజాలాన్ని, వారి ఆశయాలను కొనసాగిస్తున్న బోనెల అప్పారావుకి రాష్ట్ర ప్రభుత్వం సముచితమైన స్థానం కల్పించడానికి జిల్లా దళిత సంఘాల జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో అప్పారావు మరిన్ని విశిష్ట పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అప్పారావుకు అవకాశం కల్పించిన ప్రభుత్వ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి డి గణేష్, కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బెలమర ప్రభాకర్, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల గోపి, దళిత సంఘాల జేఏసీ నాయకులు దండాసి జాన్ తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ కార్యాలయంలో శుక్రవారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకులుగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ కిషోర్ కుమార్ వ్యవహరించారు. జిల్లా కార్యదర్శి సురేష్తో కలిసి ఎన్నికలను పర్యవేక్షించారు. ఈ ఎన్నికల్లో ఎచ్చర్ల మండల అధ్యక్షులుగా జి అజయ్ కుమార్, కార్యదర్శిగా విశ్వనాథం, సహాధ్యక్షులుగా ఫల్గుణరావు, స్వర్ణలత, కోశాధికారిగా రమణలను ఎన్నుకున్నట్లు ఎన్నికల పరిశీలకులు కిషోర్ కుమార్ తెలిపారు. అలాగే త్వరలో జరగనున్న జిల్లా మహాసభకు అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ సంఘం బలోపేతానికి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా మణిపాత్రుడి నాగేశ్వరరావునకు సేవా కార్యక్రమ నిమిత్తం యూటీఎఫ్ సంఘం తరపున సన్మానించారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని కిల్లారి వెంకటరమణ అన్నారు. నగరంలోని స్థానిక గొంటి వీధి నైట్ షెల్టర్లో శుక్రవారం అభాగ్యులకు, చిన్నారులకు అల్పాహార వితరణ చేపట్టారు. ఇందులో భాగంగా న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ కిల్లారి వెంకటరమణ, జిల్ ఫౌండేషన్ సత్యసాయి మాట్లాడుతూ ప్రతినిత్యం ఇక్కడ సేవా కార్యక్రమాలను అందరం కలిసి నిర్వహిస్తున్నామని, ఈ రోజు తన జన్మదినం సందర్భంగా అన్న వితరణ కార్యక్రమాలను చేపట్టామని, ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్లం శివతేజ, జాడ సాయి, కె శివ, ఉమాశంకర్, పొడుగు చరణ్ తదితరులు పాల్గొన్నారు. వంశధార తీర ప్రాంత రైతులంతా రెండో పంట వేయవద్దని కోరుతూ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. వంశధార నది ఎగువ ప్రాంతాల్లోని అలానే ఎగువ పరివాహక ప్రాంతాల్లోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయని, వంశధార గొట్ట బ్యారేజ్లో 500 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉందన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో నీటి నిల్వలు చాలా తక్కువగా ఉన్నందున వంశధార నదిలో జిల్లా శివారు ప్రాంతాలకు రెండో పంటకు అవసరమైన సాగునీటి నిల్వలు సరిపడినంతగా లేవని, సంబంధిత రైతాంగం అంతా ఈ విషయం గుర్తించాలని
సూచించారు. తాజా పరిస్థితులను దృష్టిలో పెంచుకొని వంశధార నదీ పరివాహక ప్రాంత రైతులంతా ఇక్కడ రెండో పంట వేయవద్దని అచ్చెన్నాయుడు కోరారు. నీటి ఎద్దడి కారణంగా రెండో పంట వేయవద్దని, తాజా పరిణామాల నేపథ్యాన జిల్లా రైతాంగం జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరుతూ వ్యవసాయ శాఖ మంత్రి తన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థలో పనిచేస్తున్న పొరుగు సేవల ఉద్యోగులకు జీతాలు పెంచాలని, వారి సమస్యలను పరిష్కరించాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు గురువారం రాత్రి నగరంలోని కేంద్ర మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిని అందించారు. నాయకులు ఉద్యోగుల సమస్యలను కేంద్ర మంత్రికి వివరించారు. కింజరాపు రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని, స్థానిక మంత్రి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో సంఘ ప్రతినిధులు నర్సింగరావు, సిహెచ్ఎండి రాజేశ్వరి, గంటల సురేష్, కుమార్ రాజా, బెవర అమర్ కుమార్, శోభ, యూనియన్ మెంబర్స్ తదితరులు ఉన్నారు. రానున్న లోక్ అదాలత్లో వీలైనన్ని ఎక్కువగా సివిల్ కేసులను రాజీ చేయాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక జిల్లా కోర్టు భవనంలో న్యాయవాదులు, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 14వ తేదీన జరగనున్న లోక్ అదాలత్లో రాజీ పడదగ్గ సివిల్ కేసులను గుర్తించి వాటిని రాజీ చేయాలని కోరారు. విస్తృతంగా అవగాహన కల్పించి లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని ఇరుపక్షాల విలువైన సమయాన్ని, ధనాన్ని ఆదా చేసుకోవాలని, కక్షిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికారి సంస్థ జిల్లా కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు, న్యాయవాదులు పాల్గొన్నారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్యం సంక్షేమం దృష్ట్యా జిల్లాలో ప్రతి హోంగార్డ్ నుంచి పోలీస్ అధికారి వరకు అందరికీ ఉచిత ఆరోగ్య కార్డులు జారీ చేయనున్నట్లు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అధినేత బొలినేని భాస్కర్ రావు పోలీస్ ఉద్యోగులకు 100 రూపాయలు కడితే ఎటువంటి అదనపు నగదు చెల్లింపులు లేకుండా ఉచిత ఆరోగ్య కార్డు ద్వారా అన్ని రకాల వైద్య పరీక్షలు, సేవలు పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు సర్వీస్ కాలం మొత్తం ఉచితంగా అందిస్తామని తెలపడంతో జిల్లా ఎస్పీ జిల్లాలో ఉన్న సిబ్బంది 50 మందికి ఆరోగ్య కార్డుకు చెల్లించవలసిన ప్రతి 100 రూపాయలను పోలీస్ వెల్ఫేర్ ఫండ్ కింద చెల్లిస్తానని, పోలీస్ సిబ్బందికి అన్ని రకాల మెరుగైన వైద్య సేవలను అందించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ సౌజన్యంతో జెమ్స్ కిమ్స్ హాస్పిటల్ వైద్యుల సహకారంతో పోలీస్ అధికారులు సిబ్బందికి రాగోలు జెమ్స్ హాస్పిటల్, శ్రీకాకుళం కిమ్స్ హాస్పిటల్ నందు ఆరోగ్య రక్ష కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. రాగోలు జెమ్స్ హాస్పిటల్ నందు నిర్వహించిన ఆరోగ్య రక్ష ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ సిఎండి బొలినేని భాస్కర్ రావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఇందులో భాగంగా హోంగార్డులు, పోలీస్ సిబ్బంది అధికారులకు బ్లడ్, షుగర్, ఈసీజీ, 2D ఎకో, టీఎంటీ గుండుకు సంబంధించిన పరీక్షలను చేయించుకున్నారు. దీంతో పాటు ఇతరత్ర సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా రక్షణలో పోలీసులు విధి నిర్వహణ నిర్వహిస్తూ అనారోగ్యం పాలవుతున్న పోలీసులకు వైద్య పరీక్ష నిర్వహించాలని అడగడంతో తక్షణమే స్పందించి జిల్లాలో ఉన్న 2000 పోలీస్ సిబ్బందికి ఒకే దశలో వైద్య పరీక్షలు నిర్వహించడానికి ముందుకు వచ్చిన కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ యాజమాన్యానికి జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. బొలినేని భాస్కర్ రావు మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం అనేది నిత్యం ఒత్తిడితో కూడిన ఉద్యోగం. అలాంటి ఉద్యోగంలో పోలీసులు విధి నిర్వహణలో భాగంగా తినే ఆహారం, పని ఒత్తిడి, మంచి నిద్రపై ఆధారపడి ఉంటుందన్నారు. పోలీసులకు తమ సహకారం అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కేవీ రమణ, డిఎస్పీలు సిహెచ్ వివేకానంద, రాజశేఖర్, అప్పారావు, శేషాద్రి, సిఐలు, ఎస్ఐలు, జెమ్స్ హాస్పిటల్ వైద్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కారాగారాల్లో ఉంటున్న జైలు ముద్దాయిల కోసం వారికి అవసరమైన న్యాయ సలహాలు, సూచనలు, న్యాయపరమైన సేవల నిమిత్తం జైలు న్యాయవాదులను, పారాలీగల్ వాలంటీర్లను నియమించినట్లు డిఎల్ఎస్ఏ కార్యదర్శి సన్యాసి నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం జిల్లా జైలును సందర్శించి అక్కడ ముద్దాయిలతో మాట్లాడారు. ఖైదీలు సత్ప్రవర్తనతో సమాజంలో తిరగాలని సూచించారు. అలాగే వారి బాగోగులు, సమయానికి వారికి బెయిల్ను మంజూరు చేసే క్రమం గురించి తెలుసుకున్నారు. అలాగే బెయిల్కు సంబంధించి ఎల్ఏడిసి అడ్వకేట్లను ప్రతి వారం పంపించడం జరుగుతుందని, ముద్దాయిలు వారి సేవలను సద్వినియోగం పరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది జి ఇంద్రప్రసాద్ ఉన్నారు. గంజాయి వినియోగానికి శ్రీకాకుళం పట్టణ శివారు ప్రాంతాల్లో అనుకూలంగా ఉండే ప్రదేశాలపై డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా శ్రీకాకుళం నగరంలో కొనసాగుతుంది. బహిరంగంగా మద్యం సేవించడం, అసాంఘిక కార్యకలాపాల నిర్వహణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, గంజాయి వినియోగించిన వారిపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిద్దిపేట, టిట్కో గృహ సముదాయాలు, కాజీపేట శ్మశాన వాటిక, శ్రీకాకుళం గ్రామీణ ప్రదేశాలతో పాటుగా ఆయా పరిసర ప్రదేశాలలో పాడైపోయిన బంగ్లాలు, తోటలపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో బహిరంగ మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాల నిర్వహణ, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, ఇతర నేరాలు జరగకుండా చర్యలు చేపట్టారు. బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి వినియోగించిన
పేకాట, ఈవ్టీజింగ్ తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారు పట్టుబడినట్లయితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీకాకుళం పట్టణం డ్రోన్ కెమెరాల నిఘా నీడలో ఉందని, యువత మత్తు పదార్థాలకు బానిసై నిర్మానుష్యమైన ప్రదేశాల్లో తిరగవద్దని, ఎటువంటి అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. బొందిలి కులస్తులకు ఓబీసీ జాబితాలో చేర్చాలని, వారి అభ్యున్నతికి ఎన్డీఏ కూటమి సహకరించాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఓబీసీ మోర్చా కో కన్వీనర్ పి సురేష్ బాబు సింగ్ విజ్ఞప్తి చేశారు. 2008లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి బొందిలి కులస్తులను బీసీబీ జాబితాలో చేర్చారని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో సురేష్ బాబు పేర్కొన్నారు. ఆనాటి నుండి నేటి వరకు దాదాపుగా 16 సంవత్సరాలుగా బొందిలి కులస్తులను ఓబీసీలో చేర్చాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని బొందిలి సంఘ నాయకులు ఆధ్వర్యంలో పలుమార్లు వినతి పత్రాలు అందజేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 5 లక్షల పైగా బొందిలి కులస్తులు ఉన్నారని, ఓబీసీలో చేర్చకపోవడంతో వారి జీవితాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉందన్నారు. చాలామంది యువతీ యువకులు టాలెంట్ ఉన్నా ఉన్నత శిఖరాలు అధిరోహించలేకపోతున్నారని వాపోయారు. ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులు స్పందించి వారికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరారు. కుంకుడుకాయలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తలకు స్నానం చేయాలంటే కుంకుడికాయలు లేదా షేకాయను గత 40 ఏళ్ల కిందట ప్రతి ఒక్కరూ వాడేవారు. కుంకుడికాయలను అప్పట్లో వీధుల్లోకి వచ్చి రైతులు గాని వ్యాపారులు విక్రయించేవారు. వారి నుంచి కొనుగోలు చేసి కుంకుడుకాయల్లో పిక్కలను వేరు చేసి వాటిని ఒక దగ్గర దాచుకునేవారు. వాటిని స్నానం చేసుకునే ముందు నీటిలో వేసి బాగా కలిపి తలకు 2 సార్లు కుంకుడు పుల్లను పట్టిస్తే జుట్టుకు ఉన్న ఎంత జిడ్డు అయినా ఇట్టే పోయేది. ఇప్పుడున్న పెద్దలకు ఈ అనుభవాలు తెలిసినవే. అయితే ఈ కుంకుడు పుల్ల కంటిలో పెడితే మాత్రం మంట కొట్టడం ఖాయం. అప్పట్లో పెద్దవారు కంటికి మంచిదని చెప్పేవారు. ఇప్పుడైతే షాంపూలు అందుబాటులో ఉన్నాయి, కానీ 40 ఏళ్ల కిందట పెద్దగా షాంపూలు అందుబాటులో లేవని చెప్పాలి. పెద్ద నగరాల్లో అందుబాటులో ఉండడం, మారుతున్న పరిస్థితుల దృష్ట్యా వ్యాపారులు వారి వ్యాపారాన్ని పెంచుకునే దిశగా చిన్న ప్యాకెట్లు, బాటిల్లో షాంపూలను విక్రయిస్తున్నారు. తలకు ఇలా రాయగానే బోలెడంత పొంగు వస్తుంది. అయితే కుంకుడు కాయలతో తలస్నానం చేసుకుంటే జుట్టు ఆరోగ్యం బాగుంటుందని మన పెద్దలు చెప్పేవారు. వారంతా ఆచరించేవారు. ఎప్పటికైనా విజ్ఞానవంతులైన వారంతా ఆలోచన చేసి బజారులో దొరుకుతున్న కుంకుడు కాయలను కొనుక్కొని వాడుకోవడంతో మన ఒంటికి ఆరోగ్యం, భూమాతకు ఆరోగ్యం. అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో కొనుగోలు చేయడం వలన ఈ ప్రాంత రైతులకు లాభం చేకూరుతుంది. లాభాలే తప్ప నష్టాలు లేని కుంకుడు కాయలు వాడకంతో పోల్చితే షాంపూల వలన ఎలాంటి లాభాలు ఉన్నాయో అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. పుస్తకాల కన్నా యుగాల కన్నా జీవితానికే ఎక్కువ అనుభవం. ఎద్దు ఎక్కడికి పోయినా చాకిరీ చేయాల్సిందే. తపస్వి ఎక్కడ ఉన్నా త్యాగం చేయాల్సిందే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.